హన్మకొండ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. హన్మకొండ నగర వ్యాప్తంగా 7 చోట్ల ఈవెంట్లు జరగబోనున్నాయి. అయితే న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసు వారు తెలుపుతున్నారు. అదేవిధంగా హన్మకొండ నగరంలో న్యూ ఇయర్ సందర్భంగా రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలుంటాయంటున్న హన్మకొండ ట్రాఫిక్ సిఐ సీతారెడ్డితో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ వేడుకలకు ఇటు నగర వాసులంతా రెడీ అవుతున్న ముస్తాబ్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా 7 చోట్ల అయితే ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ఈవెంట్స్ అయితే జరగనున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఇటు కాళోజీ కళాక్షేత్రం, అదే విధంగా వరంగల్ క్లబ్, అదే విధంగా భద్రకాళి బండ్, ఇలాంటి 7 చోట్ల అయితే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఈవెంట్స్ అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రోజు వేళల్లో ఈ ఈవెంట్స్ కి సంబంధించిన కార్యక్రమాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో అసలు ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఏ విధమైన ఆంక్షలు ఉండబోతున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయాలపై మనతో మాట్లాడేందుకు హన్మకొండ ట్రాఫిక్ సిఐ అయినటువంటి సీతారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మొదటిగా న్యూ ఇయర్ మీకు శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? థ్యాంక్ యూ అండి. మీకు కూడా అలాగే ట్రై సిటీలో ఉన్న వాహనదారులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ కూడా ఉంది. ఎందుకంటే అందరూ న్యూ ఇయర్ జోష్లోకి వచ్చేసారు, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కొత్త సంవత్సరం స్వాగతం పలకడానికి అందరూ రకరకాల పద్ధతులతో రకరకాల ఈవెంట్స్ తో రెడీ అవుతున్నారు. కొన్ని పర్మిటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఏవైతే పర్మిటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో పర్మిటెడ్ ప్రోగ్రామ్స్ కి రూల్స్ ప్రకారం వాళ్ళు ఏదైతే కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు, మీకు పర్మిషన్ ఇచ్చారు, వాటిని తప్పనిసరిగా పాటించండి. ముఖ్యంగా సౌండ్ విషయంలో కానివ్వండి, డ్రగ్స్ విషయంలో కానివ్వండి, మద్యం సేవించి వాళ్ళ దగ్గర వాహనాలు తీసుకొని బయటికి పోయి ఈ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర కానీ, వైన్ షాపుల దగ్గర కానీ, మన దగ్గర పబ్స్ లేవు. ముఖ్యంగా అట్లాంటి వాళ్ళకి మైనర్లకి మద్యం అమ్మడం కానీ ఇట్లాంటి వాటిలో కూడా ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఉంటాం. ఖచ్చితంగా ఎవరు కూడా మద్యం తాగి వాహనం నడిపి రోడ్ల మీద వచ్చే ప్రమాదాలకు గురి కావద్దు, ఇతరులని ప్రమాదానికి గురి చేయొద్దు అని చెప్పేసి మా యొక్క రిక్వెస్ట్. అడుగడుగునా తనిఖీలు ఉన్నాయండి. ఈ రోజు ఖచ్చితంగా ప్రతి జంక్షన్ లో, ప్రతి వీధిలో కూడా, జంక్షన్స్ లో కూడా చెకింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లైఓవర్స్ మీద ఎవరు కూడా స్టంట్లు చేయడం కానీ, వెహికల్స్ నిలపడం చేయడం కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగించడం చేయొద్దు. ట్రిపుల్ రైడింగ్ పోవడం, బైకుల మీద స్టంట్లు చేయడం, ఆడవారిని కామెంట్ చేయడం, పక్క వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా రోడ్డు మీద బండి పెట్టేసి దాన్ని కేక్ పెట్టి కట్ చేసి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి వాటిని అసభ్యంగా తాకుతూ రాయడం కానీ చేయొద్దు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఖచ్చితంగా మేము ఈ టైం ఆ టైం అనేది ఆల్రెడీ డే టైమ్ లో స్టార్ట్ అయింది, చెకింగ్స్ నడుస్తున్నాయి. ఇది రౌండ్ ద క్లాక్ రేపు మార్నింగ్ 8 to 9 వరకు కూడా కంటిన్యూ అవుతాయి. సో ఎవరు కూడా అందరూ కూడా వాహనాలు బయటకు తీసుకుని బయటకు వచ్చారు. ఇవాళ తనిఖీలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ బండి పేపర్లు దగ్గర పెట్టుకోండి, అడిగినప్పుడు చూపెట్టండి, తనిఖీలకి సహకరించండి. ఒకవేళ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ చేసినట్టయితే ఖచ్చితంగా పోలీసుకి సహకరించండి. మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి రోడ్డు మీద డ్రామా చేయటం, లేదా పోలీసుకి ఇబ్బంది కలిగించడం, పోలీసులు విధులకు కనుక ఆటంకం కలిగించినట్లయితే ఖచ్చితంగా మీ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది. దయచేసి మా రిక్వెస్ట్ అనేది ఎవరు కూడా తాగి వాహనం నడపొద్దు. ముఖ్యంగా యువత ఉన్న వాళ్ళ యాక్సిడెంట్లలో 80% యువతే గురవుతుంది కాబట్టి, 2 వీలర్స్ ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి, సో ఎవరు కూడా ఈ వాహనాలను తీసుకొని బయటకు వచ్చేసి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్ లో వెళ్ళడం దయచేసి చేయొద్దని మా యొక్క రిక్వెస్ట్. అంటే నగర వ్యాప్తంగా ఏ చోట్ల ఈవెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ అక్కడ ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? నగరంలో మనకు ఒక 7 ప్లేస్ లో పర్మిషన్ పెట్టుకున్నట్టుగా తెలిసింది. అందులో కొన్ని అప్రూవ్ అయినాయి, ఇంకా కొన్ని అప్రూవ్ అవ్వాలి. పూర్తి డేటా మన దగ్గరికి రాలేదు. ఇంకా ఇప్పుడు వరంగల్ లో ఒకటి అప్రూవ్ అయిందని చెప్తున్నారు. అట్లా డీకన్వెన్షన్ ఒకటి ఎవరో ప్రైవేట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లోపల పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరికైతే మీకు ఇచ్చేటప్పుడు పర్మిటెడ్ ఏవైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయండి. ఇప్పుడు సపోజ్ డెసిబుల్స్ 60 డెసిబుల్ దాటద్దు, లేదా 45 డెసిబుల్ దాటద్దు మీకు కండిషన్ ఇంపోజ్ చేయబడుతుంది. డీజేలు విపరీతంగా సౌండ్ పెట్టించేసి పక్కనున్న ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, గృహ నివాసులు కావచ్చు, ఎవరు కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగే ప్రయత్నం చేయొద్దండి దయచేసి. ఆ కండిషన్స్ మీకు ఉంటాయి. లైసెన్స్ మీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఈ టైంకి ఈ టైం వరకు చేయాలి. మద్యం అక్కడ పర్మిటెడ్ ఉంటే మద్యం పెట్టుకోవాలి. పర్మిటెడ్ లేకుండా ఏ ప్రోగ్రామ్ చేయొద్దు. డాన్స్ కావచ్చు, విచ్చలవిడిగా అసాంఘికంగా అశ్లీలంగా డాన్సులు వేయించడం, లేకపోతే డ్రగ్స్ ని సప్లై చేయటం, లేదా గాంజా లాంటి పదార్థాలు తీసుకొచ్చి అమ్మడం, యువతను ఆకర్షించడం, ఇట్లాంటివి దయచేసి ఎవరు చేయటం. అయితే ముఖ్యంగా కొన్ని చోట్ల చూస్తున్నాం మిమ్మల్ని అంటే మరమ్మతులు మీరు సొంతంగా చేస్తున్నారు. ఏసీఏ ఇంతవరకు అలాంటివి చేయలేదు. అంటే ఏ విధంగా అనిపిస్తుంది సార్? అలాంటి నేను ఎక్కడ గుంతలు కనబడ్డా మీరే స్వయంగా వెళ్ళి పారలు పట్టుకొని చేయడం ఇలాంటివి కనబడుతుంది. మీరు ఒక ఇన్స్పిరేషన్ గా మారిపోతున్నారు. ఇది ఏం లేదు, ఎక్కడ పని చేసినా సరే, మనం ఇక్కడే కదా ట్రైనింగ్ సెంటర్ లో పని చేసినప్పుడు కూడా మనం ఏ పని చేసినా ఇష్టంతో పని చేయాలని ఒక కాన్సెప్ట్. కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తే దాంట్లోనే మన సంతోషాన్ని వెతుకోవచ్చు అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రజలకు కూడా ఎవరైనా వాహనదారులు కింద పడితే మాకు కూడా అయ్యో అనిపిస్తుంది, బాబు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది చూసినాం మేము కేసుల్లో కూడా, చనిపోతే వాళ్ళ పరిస్థితి అనిపించింది. చిన్న గొంతుతోటి హ్యాండిల్ లూజ్ గా పట్టుకుపోయి దాంట్లో పడి చనిపోయి భార్య భర్త ఇద్దరు చనిపోయిన సందర్భం నేను లైవ్ లో చూసాను.
నలుగురు స్పాట్ లో చనిపోయారు. వాళ్ళు కింద పడ్డారు, వెనక నుంచి వెహికల్ పోయింది, నలుగురు స్పాట్ లో చనిపోయారు. సో అందుకే నేను ఎప్పుడైనా దీన్ని ఒక సామాజిక బాధ్యత చూస్తున్నాను తప్ప దాన్ని ఏదో నేను స్పెషల్ గా చూపించుకోవాలని ఏం కాదు. ఒక సామాజిక బాధ్యతగా చూసి మా యొక్క దాని పరంగా డివైడర్ క్రాస్ కాకుండా స్పీడ్ బ్రేకర్స్, లైట్లు, బ్లింకర్స్, సిగ్నల్స్ పనిచేస్తున్నాయి లేదా, స్టాప్ లైన్స్, ఇవన్నీ నా ఓన్ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నాను. బట్ దీనికి మా హన్మకొండ ట్రాఫిక్ పోలీసులో ఉన్న ప్రతి హోంగార్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి అప్ నాకు అడిషనల్ డీసీపీ, సిపి గారి దగ్గర కూడా సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Thank వెరీ you. మచ్ సార్. ఇది న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన వివరాలు ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి గారు తెలుపుతున్న విషయాలు. అయితే ఇక్కడ వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా సన్ప్రీత్ సింగ్ కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే చేశారు. ఎవరైనా ఇటు డ్రంకెన్ లాంటివి చేసుకుంటూ వాహనాలు నడపద్దంటూ వారు చెప్తున్నారు. అదే విధంగా ఎవరైనా డ్రింక్ చేస్తే వారు డ్రైవర్ ని కూడా తెచ్చుకోవాలి, లేదా మీరు డ్రింక్ చేసిన ప్రదేశంలోనే దగ్గర చోట్లనే ఉండాలని నివసించాలి తప్ప బయటికి వచ్చి మీ ప్రాణాల మీదకైతే తీసుకొని రావద్దు. ఇది నూతన సంవత్సరాన్ని మీ సంతోషంగా గడపాలంటూ వారు కూడా చెప్తున్నారు. ఇది సీతారెడ్డి గారు కూడా చెప్తున్న విషయం అయితే ఆంక్షలు ఉండబోతున్నాయి. 7 చోట్ల అయితే ఈవెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా కఠిన చర్యలు ఉండబోతున్నాయి. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దంటూ వారు చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏమైనప్పటికీ న్యూ ఇయర్ వేడుకలు అయితే నగరవాసులు అయితే సంతోషంగా జరుపుకోవాలంటూ పోలీసు వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్ తో మౌనిష్, NN న్యూస్ వరంగల్.